క్షీరసాగర మథనంలో మందర పర్వతం కుంగిపోతుంటే జగన్నాథుడు ఆ కొండను తన వీపుపై మోసి అమృతాన్ని ప్రసాదించిన అద్భుత ఘట్టమే ఈ కూర్మావతార ఆవిర్భావానికి మూలం. ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా కేవలం మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే ఉన్న ఏకైక క్షేత్రం శ్రీకూర్మం. 500 ఏళ్ల కిందట కాదు, ఏకంగా కృతయుగం నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయంలో స్వామివారు పశ్చిమాభిముఖంగా వెలిశారు. విశేషం ఏమిటంటే ఈ ఆలయంలో శివకేశవుల ఐక్యతకు ప్రతీకగా 2 ధ్వజస్తంభాలుంటాయి. ఇక్కడున్న శ్వేతగుండం అనే పుష్కరిణిలో స్నానం చేస్తే కలిదోషాలు హరించుకుపోతాయని, పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. 7వ శతాబ్దం నుంచే వెలుగులోకి వచ్చిన ఈ ఆలయ శిల్పకళా వైభవం అద్భుతం. ఇక్కడి 2 స్తంభాలు ఒకేలా ఉండవు. ప్రతి ఏటా వైశాఖ పూర్ణిమ నాడు జరిగే కూర్మ జయంతి వేడుకలు కనుల పండుగగా జరుగుతాయి. ఈ పవిత్ర రోజున అన్నదానం, జలదానం చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. అరసవెల్లి సూర్యుడిని దర్శించుకున్న ప్రతి భక్తుడు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కూర్మనాథుడిని దర్శించుకొని తీరాల్సిందే. మీ జీవితంలోని దోషాలు తొలగి ప్రశాంతత కలగాలంటే ఒక్కసారైనా ఈ దివ్యధామాన్ని దర్శించండి.